తపస్సు కూడా నాకు సపోర్ట్ ఇస్తుంది. తర్వాత చాలా యూనియన్స్, తర్వాత అసోసియేషన్స్ రోజు రోజుకు సపోర్టు నాకు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ప్రచారము ప్రాసెస్ చేశాము. ఈరోజు నేను నామినేషన్ ఫైనల్ చేయడమైంది విత్ ప్రొసీజన్తో. టీచర్స్ అందరూ వచ్చారు తపస్సు సపోర్టుతో. తర్వాత భారతీయ జనతా పార్టీ నాకు సపోర్ట్ చేస్తూ ఉంది, నేషనల్ పార్టీ. కాబట్టి ప్రచారం అంతా తిరుగుతూ ఉన్నాము. చాలా రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. అందులో భాగంగానే మీ డిఫరెంట్ అసోసియేషన్స్, యూనియన్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన టీచర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేధావులు ఆలోచించి ఓటు వేసి భాజపా సపోర్ట్ చేసిన క్యాండిడేట్ను, తర్వాత తపస్సు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ను మళ్ళీ కొమరయ్యను గెలిపించాలని కోరుతూ, తర్వాత మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు ఎలక్ట్ అయిన వాళ్ళు మీకు ఏం చేయలేదు టీచర్స్కు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రపోజల్ పెట్టి వాళ్ళు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒకటే మిగిలింది, బీజేపీ పార్టీ బలపరిచిన నాకు మీరు గెలిపించి ఓటు వేస్తే నేను మీ వెంట ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తానని తెలుపుతూ, మీరు ఆలోచించి మంచి క్యాండిడేట్ని ఎలక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.